ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ భారత్ను ఇదే ప్రశ్నే అడుగుతున్నారు. మీరు హమాస్ని బాయ్కాట్ చేస్తారా? డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి ప్రకటిస్తారా? ఎందుకు ప్రకటించారు? కారణాలు చెప్పండి అంటే మనము హమాస్ని ఒక పొలిటికల్ పార్టీగానే చూస్తున్నాము అని మొన్న కూడా అంటే మీకు అక్టోబర్ 7 జరిగింది తీవ్రవాద దాడులు, కానీ హమాస్ మాత్రము ఒక పొలిటికల్ పార్టీయే అని చెప్పి మనం చెప్తున్నాము. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇజ్రాయెల్ వాళ్ళ వాదన మొన్న కూడా మాట్లాడాం. పీఓకే దాకా హమాస్కి సంబంధించిన తీవ్రవాదులు వచ్చినప్పుడు పీఓకే మీ ప్రాంతం అని మీరు చెప్తున్నారు, అప్పుడు మీ భూభాగంలోకి ఒక తీవ్రవాది వచ్చాడు కదా, అలాంటప్పుడు మీ చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అని చెప్తున్నారు కదా. మరి మీ భూభాగంలోనే ఒక తీవ్రవాది వచ్చి ఉన్నాడు అన్నప్పుడు హమాస్పై మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. జైషీ మహమ్మద్ అన్నారు, ఐఎస్ఐఎస్ అన్నారు, అల్ ఖైదా, వీళ్ళందరినీ కూడా మీరు బ్యాన్ చేశారు కదా, మరి హమాస్ని ఎందుకు చెయ్యరు? మళ్ళీ ఇదే అడుగుతున్నారు. సో ఇప్పుడు దీనికి కావలసిన ఒక అద్భుతమైన మొమెంటం వచ్చింది అని చెప్పి ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతము ఇజ్రాయెల్లో దగ్గర 16,000 మంది మన భారతీయులు అక్కడ కన్స్ట్రక్షన్ జాబ్లో ఉన్నారండి. లేబర్గా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, డిజైనర్లుగా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీకు వాళ్ళు 1,00,000 మందిని అడిగారు, 1,00,000 మందిని మా దేశంలోకి పంపించండి అంటే యుద్ధము కదా, సో భయపడి చాలామంది వెళ్ళలేదు. ధైర్యం చేసిన వాళ్ళు మంచి పేమెంట్స్ అండి, జీతాలు చాలా బాగున్నాయి కాబట్టి ధైర్యం చేసి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఒక గ్రామం అంటే కొంతమంది ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. వచ్చి సరిహద్దుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అందులో ఒక 10 మందిని ఎంచుకొని మీరు ఈ వెస్ట్ బ్యాంక్ అనబడే ఈ ప్రాంతంలో మంచి పనులున్నాయండి, ఇక్కడ ఈ గ్రామాల్లో మీకు మంచి శాలరీస్ ఇస్తారు, మీరు వస్తారా అంటే ఈ లేబర్ వాళ్ళు ఎక్కువ డబ్బు వస్తుంది కదా అని చెప్పి వెస్ట్ బ్యాంకులో ఉండే ఈ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏమర్థమైంది, అక్కడ ఉండే వాళ్ళంతా కూడా తీవ్రవాదులే, తీవ్రవాదులకు సపోర్టుగా ఉండే సంస్థలే. దాంతో వీళ్ళని బంధించి అంటే మన భారతీయులు మన వాళ్ళను బంధించి ఎక్కడో ఒక గదిలో పెట్టి వీళ్ళ పాస్పోర్ట్స్ని వాళ్ళు తీసుకొని అక్కడ ఫోటోలు మార్చి ఇజ్రాయెల్లోకి వెళ్ళి తీవ్రవాద దాడులు చెయ్యాలి అని చెప్పి ఒక పెద్ద ప్రణాళిక రచించారు. సో మన రా ఏజెంట్లు అలాగే ఇజ్రాయెల్ వాళ్ళ మోజాద్ వీళ్ళు కలిసి ఈ నిజాలను బయటపెట్టారు. అంటే మన 10 వర్కర్స్ అక్కడెక్కడో చిక్కుకుపోయి ఉన్నారు, వాళ్ళను ఇమీడియట్గా కాపాడాలి అని చెప్పి మన ఎంబసీకి ఒక సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉండే కుటుంబాలు మా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో కనిపించడం లేదు, వాళ్ళ ఉనికి లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియకుండా మేము ఎలాగని చెప్పి మన ఎంబసీకి కంప్లైంట్ ఇచ్చారు. సో మనం ఇజ్రాయెల్ని సంప్రదించినప్పుడు వాళ్ళ అధికారులంతా చూసి వీళ్ళు పలానా తీవ్రవాదుల వద్ద చిక్కుకుపోయి ఉన్నారు అని చెప్పి వార్తలు. మరి వీళ్ళని కాపాడాలి కదా. ఇజ్రాయెల్ మనకు మోస్ట్ రిలయబుల్ ఏలియండి. రష్యాను మనం ఎంతలా నమ్ముతామో ఇజ్రాయెల్ని కూడా నమ్ముతాం. ఎందుకు? హైఫా పోర్టులో ఓటమాన్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మనము ఇజ్రాయెల్ తరఫున యుద్ధము చేసి వాళ్ళను కాపాడాం. ఇజ్రాయెల్ అనబడే దేశాన్ని మనం కాపాడాం. సో అలాగే కార్గిల్ యుద్ధము అన్నప్పుడు మనం అమెరికాను అడిగాం, నీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టములో పాకిస్తాన్ తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారో మాకు చెప్పండి అంటే అమెరికా వాడు చెప్పలేదండి, ఈ ఇన్ఫర్మేషన్ని మేము షేర్ చేయలేము, ఎందుకు? పాకిస్తాన్ వాడి మిత్రదేశం. అదే ఇజ్రాయెల్ ఇమీడియట్గా మన రెస్క్యూకి వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ శాటిలైట్ వ్యవస్థను యాక్టివేట్ చేసి పలానా దగ్గర ఇన్ని బంకర్స్ ఉన్నాయి, ఇంతంతమంది పాకిస్తాన్ తీవ్రవాదులు సైనికులు ఉన్నారు అని చెప్పడంతో అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళ స్థావరాలను ధ్వంసము చేయడం, ఇలా చేసి ఆ యుద్ధములో మనము గెలుపు సాధించాం. కాబట్టి ఇజ్రాయెల్కి భారత్కు ఉండే ఫ్రెండ్షిప్ ఉంది చూసారా, మామూలైనది కాదు. దాంతో ఇమీడియట్గా ఇజ్రాయెల్ అధికారులు ఏం చేశారు, నేరుగా వెస్ట్ బ్యాంకుకు వెళ్ళారు. రాత్రికి రాత్రి ఒక అద్భుతమైన ఆపరేషన్ చేపట్టి ఈ 10 మంది వర్కర్స్ను కూడా కాపాడి మళ్ళీ ఇజ్రాయెల్లోకి తీసుకువచ్చారు. వాళ్ళను అడిగారు ఏం జరిగిందంటే, ఇదిగోండి మా పాస్పోర్ట్స్ మా వద్ద లేవు, మమ్మల్ని తీసుకెళ్ళి 1 రోజుల నుంచి వాళ్ళు బంధించారు, తిండి కూడా పెట్టలేదు, చిత్రహింసలకు గురి చేశారని వీళ్ళు చెప్పారు. సో ఇవాళ ఇజ్రాయెల్ అడుగుతుంది,
ఎవరండి ఇది చేశారు? ఈ తీవ్రవాదులు ఎవరు? మీకు వెస్ట్ బ్యాంక్ అన్నప్పుడు ఐదర్ మీకు హమాస్ లేదా హిజబుల్లా వీళ్ళే కదా ఉంటారు. మరి వీళ్ళని ఇంకా మీరు పొలిటికల్ పార్టీ అంటారా? మీ భారతీయులనే ఇంత ఇబ్బంది పెట్టిన తరువాత వీళ్ళను మీరు తీవ్రవాదులు కాదు అంటే ఎలా కుదురుతుంది? ఇవాళైనా సరేనండి, పిఓకే అన్నారు, ఎక్కడో అన్నారు, మేము విడిచిపెట్టాం. మరి మీ భారతీయులనే ఇంతలాగా ఇబ్బంది పెట్టిన హమాసును, ఇరాన్ని న్యాయం చెప్పమనండి. మనం ఫ్రెండ్సే కదా. మరి నువ్వు సపోర్ట్ చేసే ఇలాంటి ఒక సంస్థ మా భారతీయులను ఇలా క్యాప్టివేట్ చేసి ఎక్కడో బంధిస్తే మేము ఊరుకుంటామని ఇరాన్ని అడగండి, వాళ్ళు ఏం న్యాయం చెప్తారో చెప్పమనండి అని చెప్పి ఇజ్రాయెల్ ఉన్నత అధికారులు వాళ్ళ ఎంబసీ నుంచి మనకు ఒక ఉత్తరాన్ని పంపించారు. మేము వీళ్ళనైతే రెస్క్యూ చేశాం, కానీ వీళ్ళను బంధించింది మాత్రం తీవ్రవాదులే. వాళ్ళపై భారత్ ఎలాంటి చర్య తీసుకోవాలి అని చెప్పి ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు అడుగుతూ ఉంటే మనం ఆలోచనలో పడ్డాం. ఎందుకంటే హమాస్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఎలక్షన్స్ నిర్వహించారు, ప్రజలు వాళ్ళని ఎంచుకున్నారు, వాళ్ళ దేశానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళు పాలస్తీనియాతో కలిసి ఎలాగైతే ఒక పొలిటికల్ సిస్టాన్ని క్రియేట్ చేస్తారో దానిని కూడా చేశారు. కాబట్టి మనము మాట్లాడడానికి లేదు. మనం ఇజ్రాయెల్కి ఎంత సపోర్ట్గా నిలబడతామో అలాగే పాలస్తీనియా లిబరేషన్ని కూడా మనం సపోర్ట్ చేస్తాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓపెన్గా చెప్పేవారు, పాలస్తీనియా ఒక స్వతంత్ర దేశము, దానికి ఇవ్వాల్సిన గౌరవం అనండి, గుర్తింపు మనం ఇవ్వాలి అని చెప్పి ఓపెన్గా చెప్పేవాడు. సో కాబట్టి మన ఫారిన్ పాలసీ ఏంటి? మాకు ఇజ్రాయేలు ముఖ్యము, పాలస్తీనియా ముఖ్యము, అలాగే ఇరాన్ కూడా మా ఆప్త మిత్రులే. ఇవన్నీ దేశాలండి. ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక సుప్రీం లీడర్, ఒక ప్రధానమంత్రి, వీళ్ళందరూ ఉంటారు. పొలిటికల్ సిస్టంలో ఇది పర్ఫెక్ట్. కానీ మీరు తీవ్రవాదులు అన్నప్పుడు, వాళ్ళ విషయంలో జీరో టాలరెన్స్ అన్నప్పుడు హమాస్ను ఎలా విడిచిపెడతారు? ఇప్పుడు ఇజ్రాయెల్ని అడిగారు, వాళ్ళు వచ్చారండి, గాజా నుంచి వచ్చారు, గ్లైడర్స్లో వచ్చారు, వాళ్ళు కాల్పులు జరిపారు, దాడులు చేశారు, 1300 మంది చనిపోయారు. ఇది తప్పు, ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది, ఇది తప్పు. కానీ మీరు ఏం చేశారు? రివెంజ్ అన్నారు, ప్రతీకారము అని చెప్పి 40,000 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా. మరి వీళ్ళందరూ అమాయకులు కదా అంటే బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ నేషన్స్లో ఒకే మాట అన్నాడు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారండి? వాళ్ళే స్టార్ట్ చేశారు. మీకు హమాస్ వాళ్ళు మా దేశంలోకి వచ్చారు, తీవ్రవాదులు వస్తే మనం ఉపేక్షిస్తామా? ఇండియాను అడగండి. మీకు పిఓకే నుంచి కాశ్మీర్లోకి తీవ్రవాదులు వస్తే వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు? మీకు పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. అదే కదా మేము చేశాము. మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు? అమాయకులు, స్కూళ్ళ మీద మీరు బాంబులు విసిరేరు అంటే ఈ 1300 మంది ఉన్నారు చూసారా, వాళ్ళు ఒక మ్యూజిక్ ఫెస్టివ్ కోసం వచ్చారు. మ్యూజిక్ ఫెస్టివల్, ఏదో సెలబ్రేషన్స్, చక్కగా వాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు. జర్మనీ నుంచి వచ్చారు, అమెరికా నుంచి, రష్యా నుంచి ఎంతోమంది వచ్చారు కదా యూదులు. ఇక్కడ ఒక పండుగ అనుకున్నారు. వాళ్ళ మీద మీరు విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్లను పొట్టన పెట్టుకున్నారు. మరి దీన్ని ఏమంటారు? సో ఇవాళ 10 మంది భారతీయులు కదా, తీవ్రవాదులు ఎలాగ తీసుకెళ్తారు? అయ్యో వీళ్ళు ఇండియన్స్ కదా, వీళ్ళని ముట్టుకోకూడదు నువ్వు అనుకోవాలి కదా. అనుకోలేదు కాబట్టి హమాస్ని తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తావా లేదా అని క్లియర్గా ఇజ్రాయెల్ వాళ్ళు అడుగుతున్నారు. మరి భారత్ ఎలా స్పందించాలి? భారత్ యొక్క నిర్ణయం ఎలా ఉండాలి? హమాస్ను ఒక టెర్రరిస్టు గ్రూపుగా మనం గుర్తించాలా వద్దా? ఆ రోజు ఇదే ప్రశ్నే, ఇవాళ కూడా సరిగ్గా అలాంటి ఒక ప్రశ్నే ఇజ్రాయెల్ వాళ్ళు లేవనెత్తుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్లో హమాస్ని ఏం చెయ్యాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.